ఆయన అందరికి ఒకసారి ఈ రోడ్ చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇదిగోండి, ఈ రోడ్డు ఇలా దుమ్ములు అవుతుందని ఎదరలేదు మన బండి. ఈ రోడ్డు ఇలా దుమ్ములు అవుతుందని ఒక తమ్ముడు బైక్ మీద వెళ్తా ముగ్గురు బూతు మాటలు తిట్టారండి. నోరు బట్టన పచ్చి బూతులు తిట్టాడండి. వచ్చి పక్కమ్మడికి వచ్చి నా వెంక చూసుకుంటా నన్నే తిట్టాడు. మరి మనోడు నేనేం చేశానని తిట్టాడో ఏంటో నాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు నేను అలా వెళ్తాం తప్పన్నా, ఆ రోడ్లో అలా వెళ్ళడం తప్ప. నేను నిదానంగానే వెళ్తున్నాను. వెనకాల లేచే దుమ్ముకైతే నీకు కనపడతలేదు, అది కరెక్టే. కాకపోతే ఆ దుమ్ము ఈ లారీ స్లోగా వెళ్ళినా లేస్తుంది, స్పీడ్గా వెళ్ళినా లేస్తుంది. ఇప్పుడు దాని గురించి మా అమ్మ ఏం చేసింది, నన్ను కట్టుకున్న నా భార్య ఏం చేసింది, అమ్మ ఆలి అక్క అని చెప్పి 3 పదాలు వాడు తిట్టావు నువ్వు నన్ను. నా పక్కమ్మడికి వచ్చి నన్ను చూసుకుంటా తిట్టాడండి. స్లో అవుతాడు అని చెప్పి హార్న్ కొట్టాను, తిట్టి వెళ్ళిపోతున్నాడు. లారీ డ్రైవర్ అంటే అంత చీప్గా ఎలా కనపడ్డాడన్నా నీకు? నీకనే కాదులన్నా, ప్రతి ఒక్కరు కూడా లారీ డ్రైవర్ అంటే చీప్గానే చూస్తున్నారు. ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు మీరు కాళ్ళకేసుకున్న చెప్పులు కానించి కట్టుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటే కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. అంటే మీరు ఆఖరికన్నా నువ్వు వెళ్ళి రోడ్డు మీద వెళ్తున్నావు కదా, నువ్వు తోలే బైక్ కూడా ఎలా వస్తుందో నీకు తెలుసా? ఒక లారీ డ్రైవరే ట్రాన్స్పోర్టేషన్తో తీసుకొస్తున్నాడన్న షోరూముల దగ్గరికి. అదన్నా తెలుసుకోండి అన్న. డ్రైవర్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. లారీ తోలింది నేను కాబట్టి, ఈ లారీ వాళ్ళు దుమ్ములేసింది కాబట్టి ఆపండి అన్న. నాపి పోనీ తిడతాం మీకు అలవాటేగా, లారీ డ్రైవర్ ఆఫ్ చేసి తిడతాం మీకు అలవాటేగా. నన్ను ఆఫ్ చేసి పోనీ నన్ను తిట్టండి. అమ్మలో వాళ్ళు అక్కలో ఎందుకు నన్ను కనబెట్టిన అమ్మ తప్పు చేసిందా? లారీ డ్రైవర్ని చేసి నన్ను కట్టుకుని, ఒక లారీ డ్రైవర్ని కట్టుకుని నా భార్య తప్పు చేసిందా? నాకు తోడబుట్టి నా చెల్లి తప్పు చేసిందా? ఎందుకన్నా ఇంటికాడ వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని తిడితే నన్ను తిట్టండి, అవసరమైతే ఉమ్మేయండి, మొహం మీద తుడుచుకుని వెళ్ళిపోతా. అంతేగాని ఇంటికాడ వాళ్ళు ఏం చేశారన్నా? నిన్ను తిడితే ఎంత బాధ కలుగుద్దో అంతకంటే ఎక్కువ బాధ కలుగుద్ది అన్న. ఎందుకంటే మీకోసం మేము రాత్రి పగలో కూడా కష్టపడి ఎక్కడెక్కడి నుంచో కష్టాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మీరు ఊళ్ళు మీ రోడ్లలో ప్రతి ఒక్క సందు సీసీ రోడ్లు పోయడం, తార్ రోడ్లు పోయడం, మీరు ఉండే గ్రామాల్లో మీరు తిరిగే పట్టణాల్లో ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు పోస్తున్నాయి. అంటే ఇదే టిప్పర్లు పోసేది. టిప్పర్ డ్రైవర్ అంటే మీకు అంత చీప్గా ఎలా కనపడ్డాడు అన్న అసలు నాకు అర్థం కావట్లేదు. టిప్పర్ డ్రైవర్ మీకోసం ఈ రోడ్ల కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు తెలుసా? రాత్రి పగలు కూడా తేడా లేకుండా కష్టపడుతున్నాం మేము. అలాంటిది మమ్మల్ని పుచ్చుకుని మీరు ఎలా తిట్టగలుగుతున్నారన్న? అలా ఎలా తిట్టాలనిపించిందన్న? అంత చీప్గా మీకు ఎలా కనపడ్డామన్నా మీకు? దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి అడుగుతున్నానన్న. లారీ డ్రైవర్ అనేవాడిని రెస్పెక్ట్ ఇవ్వండి. లారీయే కానీ టిప్పరే కానీ ఏ డ్రైవర్ అయినా సరే డ్రైవరే. ప్రతి ఒక్కడో కూడా మన సొసైటీ కోసమే కష్టపడుతున్నాం. మన రోడ్ల కోసం, మన చుట్టుపక్కల ఉన్న నలుగురు బ్రతకడానికి కోసం, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, నూనె, బట్టలు, చెప్పులు, వాళ్ళు తిరిగే బైకులు, మీరు తిరిగే బైకుల్లోకి పెట్రోలు, ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్టేషన్ అనేది లేకపోతే ఎలా ఈ సొసైటీ ముందుకెళ్తే మీరు ఎలా బళ్ళు తోలగలుగుతారు, ఎలా తిరగలుగుతారన్న రోడ్ల మీద వచ్చి? ఈ లారీ వెళ్తుంటే లేచి పడిన దుమ్ముకే మీరు తట్టుకోలేకపోతే రేత్రాత్మాన నిద్ర వస్తుంది. ఆ నిద్రకు మేము ఎలా తట్టుకుంటున్నాం తెలుసా? ఆకలేస్తుంది. తిందాం అనుకున్న చోట మాకు టయానికి భోజనం కూడా దొరకదు. అలాంటి రోజులు కూడా చాలా గడిచినాయి. తినని రోజులు ఎన్నో రోజులు కడుపు పొస్తుండి డ్రైవింగ్ చేస్తూ మార్కెట్ బండికి వెళ్ళామండి. టమాటా బండికి తెలుసా మీకు? రేత్రి పగలో నిద్ర లేకుండా తోలాలి బండి, స్పీడ్ తోలాలి. అది హైవే రోడ్డు కాబట్టి సరిపోయింది. ఎలాంటి ఊళ్ళో నుంచి వెళ్తే ఆ టమాటా బండి డ్రైవర్ని అయితే ఆఫ్ చేసి కొడతారు కూడా. మీకేం తెలుసు? టమాటా వస్తుందా కొట్ల దగ్గరికి, వండుకుంటున్నాం, తినేస్తున్నాం. పచ్చిసరుకు బండి ప్రతి బండి కూడా ర్యాష్గానే వెళ్తుంది. అలాగే టిప్పర్ వెళ్తుందంటే ఎంత అర్జెంట్ వర్కులు ఉంటేనే వెళ్తాయి అన్న. అలా అని చెప్పి టిప్పర్ డ్రైవర్ని ఆఫ్ చేసి మీకు నోటుకు వచ్చిన బూతు మాటలన్నీ తిడితే టిప్పర్ డ్రైవరు అంత చేతకానోడు కాదన్న. అలా అని మీ మీద తిరగబడేవాడు కాదు. ఎందుకంటే మీరు లోకల్ అథారిటీ చూపించి కొద్దిగా రుబాబు చేస్తూ ఉంటారు, ఆఫ్ చేసి తిడతా ఉంటారు. కానీ మేము తిరుగుతున్న రోడ్లు, మేము పడుతున్న అవస్థలు మీకు తెలుసా? దయచేసి డ్రైవర్ అనేవాడిని చీప్గా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి అలా మాట్లాడకండి నాన్న. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి.